హాయ్ ఫ్రెండ్స్. నేను పనిచేస్తున్న కాలేజీలో చదివే ఇద్దరు విద్యార్థులు నా భార్యతో చేసిన ఆకతాయి పనుల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు దివాకర్. నేను చెన్నైలోని ఒక ప్రసిద్ధ బిజినెస్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా వయసు 39 సంవత్సరాలు. నా భార్య పేరు వచ్చేసి పల్లవి. తన వయసు 33 సంవత్సరాలు. మేము ప్రేమించి అయితే పెళ్లి చేసుకున్నాము. ఒకే కులం కావటం వలన మాకు పెద్దగా ఏ అడ్డంకులు కూడా రానే రాలేదు. సంతోషకరమైన జీవితం, సొంత ఇల్లు, మా ఇద్దరికి మంచి బ్యాంకు బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా తాను వచ్చేసి ఒక ఇంగ్లీష్ టీచర్. మాకు అబ్బాయి పుట్టకముందు వరకు నా భార్య కూడా స్కూల్లో అయితే పనిచేసేది. తరువాత ఆమె ఉద్యోగం కంటే గృహిణిగా తన బాధ్యతలను నిర్వహించడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఇంట్లోనే ఉండాలి అని నిర్ణయించుకుంది. తన ఆ నిర్ణయాన్ని నేను కూడా స్వాగతించాను. ఇంకా పల్లవి గురించి చెప్పాలి అంటే అద్భుతమైన అందగత్తె అని చెప్పలేను, కానీ ప్రతి మగాడు చూసే కొలది చూడాలి అనిపించే అందం అయితే ఆమె సొంతం. తెల్లగా 5.6 అంగుళాల ఎత్తుతో అయితే తాను ఉంటుంది. ఆమె నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కొద్దిగా సన్నంగా అయితే ఉండేది, కానీ మా అబ్బాయి పుట్టాక మాత్రం కొద్దిగా ఒళ్ళు చేసి మరి కాస్త అందంగా అయితే ఇప్పుడు తయారయ్యింది. ప్రత్యేకించి ఆమె గుండ్రని మొహం చూడటానికి చాలా చాలా కలగా అయితే ఉంటుంది. ఆమె కళ్ళు చురుగ్గా చాలా తెలివైన వాటిలా ఉండి అన్ని విషయాలను గమనిస్తూనే ఉంటాయి. ఇంకా మేము ఎప్పుడన్నా కలిసి అలా షాపింగ్కు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తాను ఎక్కువగా చుడీదార్స్ లేదు అంటే శారీలను మాత్రమే కట్టుకుంటా ఉండేది. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా లేతపలుచని నైటీలను అయితే ధరిస్తూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు వాటర్ సమస్య కారణంగా మేము ఉంటున్న ఇంటిని హడావిడిగా ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ కావలసిన పరిస్థితి అయితే మాకు ఏర్పడింది. పైగా అదే రోజు నాకు మా కాలేజీలో ముఖ్యమైన మీటింగ్ కూడా ఉండటం వలన నేను మా కాలేజీలో నాతో ఎంతో చనువుగా ఉండే నా విద్యార్థులు అయిన రాహుల్ మరియు విమల్లను మా కొత్త ఇంటి ఫర్నిచర్ షిఫ్టింగ్ పనులను దగ్గరుండి చూసుకోమని వాళ్ళను మా ఇంటికి అయితే పంపించాను. ఇంకా రాహుల్ మరియు విమల్ గురించి మీకు చెప్పాలి అంటే రాహుల్ చాలా చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు చూసినా వ్యాయామం, శిక్షణ వంటి వాటిపై బాగా శ్రద్ధ వహిస్తూ చూడటానికి కండలతో మంచి ఫిట్టుగా అయితే కనిపిస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఇంకా విమల్ కూడా తెల్లగా కొంచెం సన్నగా ఉండి సున్నితమైన మనస్తత్వం కలిగినవాడు. తాను ఎక్కువగా పుస్తకాలను అయితే చదువుతా ఉండేవాడు. పైగా వీరి ఇద్దరికి టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్ మొదలైన క్రీడలలో కూడా మంచి ప్రావీణ్యం అయితే ఉంది. ఇద్దరు వయసు దాదాపుగా 25 పైగానే ఉంటుంది. పైగా ఇద్దరూ కూడా చాలా చాలా తెలివైన వారు. ఎంతో హుందాగా కనిపించే అబ్బాయిలు కాబట్టి నాకు వారంటే ప్రత్యేకమైన అభిమానం అయితే ఉండేది. ఆ చనువుతోనే వాళ్ళ ఇద్దరు కేవలం కాలేజీలోనే కాక అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తూ ఉండేవారు. కేవలం
స్టడీస్ కోసం మాత్రమే కాకుండా సరదాగా వచ్చి కాసేపు మాతో కాలక్షేపం కూడా చేస్తూ ఉండేవారు. పల్లవితో కూడా వాళ్ళు చాలా చనువుగా అయితే ఉండేవారు. అయితే ఆ చనువే నా కొంప ముంచుతుంది అని నాకు ఆ రోజు తెలియలేదు. ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ రోజు నేను నా మీటింగును ముగించుకుని ఫర్నిచర్ షిఫ్టింగ్ పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాము అని పరుగున మేము కొత్తగా దిగుతున్న ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం చూడగా ఫర్నిచర్ షిఫ్టింగ్ పనులు అన్నీ కూడా మొత్తంగా పూర్తి అయితే అయిపోయాయి. కానీ నా భార్య మరియు రాహుల్, విమల్లు మాత్రం ఎంత వెతికినా ఎక్కడా కూడా నాకు కనబడలేదు. దాంతో మరొకసారి ఆ ఇంటిని మొత్తంగా వెతికి చూడగా దాంతో చివరిగా ఆ కొత్త ఇంటి పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బెడ్రూమ్లో నుంచి ఏవో శబ్దాలు రావటంతో ఆ పక్కనే ఉన్న కిటికీలోంచి ఆ గదిలోకి తొంగి చూడగా అక్కడ రాహుల్ మరియు విమల్లు ఇద్దరూ కలిసి నా భార్యతో చాలా చనువుగా ఎవరికీ కూడా ఒంటిపై నూలుపోగనేదే లేకుండా ఒకరికి ఒకరు తన్మయత్వంతో ఆనంద లోకాలలో అయితే పూర్తిగా మునిగి తేలుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన నాకు ఒక్కసారిగా గుండె బద్దలైనంత పని అయితే అయిపోయింది. దాంతో ఎంతగానో లబోదిబోమని బోరున విలపించిన నేను ఎంతగానో నమ్మిన నా భార్య మరియు నా స్టూడెంట్సు ఎంత దారుణమైన మోసాన్ని చేస్తారు అని నా కలలో కూడా ఊహించనే లేకపోయాను. దాంతో ఇంకా ఈ ఊర్లోనే ఉంటే ఏమేమి కోల్పోవలసి వస్తుందో అని ఎంతగానో భయపడిపోయిన నేను వెంటనే నా భార్యను తీసుకుని ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరికి అయితే పరుగున వెళ్ళిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.